గురుగారు, శివుని యొక్క తాండవ స్వరూపాలు ఎన్ని, వాటి విశిష్టత ఏమిటి? జయత్వదభ్ర విభ్రమద్ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ పాలహవ్యవాట్ ధిమి 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 ధ్వనిన్మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని రావణకృత శివతాండవ స్తోత్రంలో ఆ స్వామి యొక్క తాండవాన్ని తెలియజేస్తారు. ఇవి 108 రకాలని చెప్పారు. దానిలో ప్రధానమైన వాటిని కొన్నిటి గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఆనంద తాండవం. ఎడమకాలిని గాలిలో ఉంచి కుడికాలిని నేలపై మోపి త్రిభువనాలను సృష్టించే సమయంలో స్వామి చేసిన తాండవాన్ని ఆనంద తాండవం అంటారు. అదే కుడికాలిని నేల మీద ఉంచి ఎడమకాలిని గాలిలో ఉంచితే దాన్ని మరకల తాండవము అంటారు. ఏ విధమైన తాండవమైన ఒకే సత్యాన్ని తెలియజేస్తుంది. సృష్టిలోని అణువుల చలనము కదలికయే స్వామి నృత్యం. ఏ కార్యక్రమం చేసినా అణువుల కదలిక లేనిదే సాధ్యం కాదు. అందుకే నటరాజ స్వరూపమే ప్రపంచంలో ఉన్న ప్రాణుల యొక్క అణువుల కదలికను గురించి తెలియజేసేటువంటి అద్భుతమైన విజ్ఞానం కనుక స్విట్జర్లాండ్లోని సెర్న్ ఇన్స్టిట్యూట్ ముందు నటరాజ విగ్రహాన్ని ఉంచే ప్రయత్నం చేశారు. తరువాత సంధ్యాతాండవం. నాదానికి వాద్యాలను జోడించి అద్భుతమైన గీతాన్ని ఆవిష్కరించేటువంటి సమయంలో స్వామి చేసిన నృత్యమే సంధ్యాతాండవం. సకల చరాచర సృష్టి వచ్చినది శబ్దం నుంచే అని బిగ్ బ్యాంగ్ థియరీ తెలియజేస్తుంది కదా. దానికి సంకేతమే సంధ్యాతాండవం. ఇక ఖగోళాలను నవరసాలను సృష్టించే సమయంలో అమ్మతో కలిసి స్వామి చేసిన నృత్యానికి శృంగార తాండవం అని పేరు. త్రిపుర తాండవం అంటే ఖగోళాన్ని భూమిని జయించినటువంటి స్వామి చేసిన నృత్యమే త్రిపుర తాండవం. త్రిపురాసుర సంహార సమయంలో జరిగినటువంటి నృత్యం. ముని తాండవం. చిదంబరంలో పతంజలి మహర్షి తన పాదాలతో మృదంగాన్ని వాయిస్తూ స్వామి తాండవాన్ని చూడాలి అనుకున్న సమయంలో స్వామి చేసిన నృత్యమే ముని తాండవం. ఉగ్రతాండవం. ఒక భక్తురాలు అడిగితే స్వామి తన కుడికాలిని శిరస్సు మీద ఉంచుకొని చేసిన నృత్యము అద్భుతమైనటువంటి ఊర్ధ్వ తాండవంగా చెప్పబడింది. సంహార తాండవం. యముడు మార్కండేయుడి మీద దాడి చేసి ప్రాణాన్ని హరించాలని చూసినప్పుడు మృత్యుభీత మృకండసూను కృతస్తవౌ శివ సన్నిధౌ ఆ చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే అంటూ మార్కండేయుడు ఆలపించినటువంటి ఆ స్తోత్రానికి పరవశించిన స్వామి చేసిన నృత్యమే సంహార తాండవం. భూత తాండవం. గజాసురుని యొక్క సంహారం చేసి అతని చర్మాన్ని ధరిస్తున్న సమయంలో స్వామి చేసిన నృత్యానికి భూత తాండవం అని పేరు. ప్రళయ తాండవం. సకల చరాచర సృష్టి లీనమైనప్పుడు జీవులంతా లీనమై తిరిగి సృష్టి ప్రారంభించాలన్న సమయంలో స్వామి చేసే నృత్యము ప్రళయ తాండము. భుజంగ తాండవం. క్షీరసాగరాన్ని వధించేటప్పుడు ఉత్పన్నమైన హాలాహలాన్ని తాను మింగుతూ నలం వాపరోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమేవ త్వయా. గరళని గళల్లో ఉంచుకునే సమయంలో చేసిన నృత్యము భుజంగ తాండవం. ఇలా ఆ స్వామి యొక్క ఆనంద తాండవాల గురించి, శివ తాండవాల గురించి చర్చించుకోవాలి అంటే హృదయం ఆనందారణమైపోతుంది. ప్రపంచంలో జరిగేటువంటి సకల కణముల అణువుల సంచలనమే శివుని యొక్క తాండవంగా అభివర్ణింపబడింది కనుక దాన్ని స్మరిస్తూ మన శరీరంలో ఆ స్వామి యొక్క అనుకంపంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఉద్భవింపజేసుకోవటానికి ఆ స్వామిని స్మరించే ప్రయత్నం చేద్దాం.